హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆదకీస్ కిచడి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన ఇమ్యూనిటీని పెంచుకోవడంతో పాటు మన హెల్త్కి ఎంతో మంచిదైన సూప్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను. మాన్సూన్లో కనుక బయట చల్లగా ఉన్నప్పుడు వేడి సూప్ తాగితే ఆ మజానే వేరు. మరి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ సూప్ ప్రిపేర్ చేసుకునే ముందు ఛానల్లో ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను నేను. అందులో ఒక 1.5 స్పూన్ బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ బటర్ మొత్తం ఇట్లా కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ చిన్నగా కట్ చేసుకున్నవి ఎల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎల్లిపాయలలో అలసిన్ అనే న్యూట్రియంట్ ఉండడం వల్ల మనని ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మనని వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ అంటే ఒక మీడియం సైజు ఆనియన్ అనమాట, చిన్నగా కట్ చేసుకున్నది ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం దాన్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత, ఎక్కువ ఏం చేయొద్దు, లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర ఒక 2 కట్టలు చిన్నగా కట్ చేసుకున్నవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. పాలకూర వన్ ఆఫ్ ద బెస్ట్ అనే చెప్పాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ఫోలేట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇది ఇంకా స్ట్రాంగ్గా చేయడమే కాకుండా మన బాడీని ఇంకా డీటాక్సిఫై చేస్తుందన్నమాట. మనని ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇది పాలకూర ఇంకా వేరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు పాలకూర ఇప్పుడు లైట్గా మనం ఒక 3 to 4 మినిట్స్ ఉన్న తర్వాత ఒక 1/2 స్పూను లేదంటే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్న తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి పాలకూర మగ్గేంత వరకు. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకున్నాను. మన పాలకూర మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1 స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 3 to 4 మినిట్స్ లేదంటే 5 to 6 మినిట్స్ వరకు మనం లైట్గా అది బాయిలింగ్ స్టేజ్కి వచ్చే వరకు మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైతే పాలకూర అదంతా స్టఫ్ ఉందో మనం దాన్ని సపరేట్ చేసుకొని అది ఈ విధంగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకున్న తర్వాత దాన్ని థిక్ పేస్ట్గా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అది సపరేట్ చేసిన వాటర్ ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ అందులోనే మనం మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక 1 స్పూన్ మనం మిరియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 or 2 మినిట్స్ వరకు మనం బాయిలింగ్ స్టేజ్ వచ్చేంత వరకు మనం పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మన వేడి సూప్ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకుంటే ఇంకా కిరాక్గా ఉంటుంది. అండ్ మాన్సూన్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా అంటే చాలా వేడి సూప్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి అండ్ దీని టేస్ట్ ఎట్లా ఉందనేది కమెంట్స్లో పెట్టండి. ఇవాల్టి వీడియోలో ఇంతే. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.